హాయ్ అండి. నేను ఝాన్సీని, అడగర్ల ఝాన్సీ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. అయితే ఈరోజు ఒక మంచి డాక్టర్ గారి గురించి మాట్లాడుకుందామండి. ఆయన మన ఆర్టిస్ట్ క్రాస్ రోడ్స్లో ఉండే శ్రీరాములు గారు అన్నమాట. ఏంటంటే ఆయన గొప్పతనం ఈ వీడియో ద్వారా మీకు తెలియాలని. ఆ సెంటర్ పేరు చెప్తానండి. నివేదిత ఆర్థోపెడిక్ సెంటర్, డాక్టర్ శ్రీరాములు గారు, ఎంఎస్ ఆర్థో అన్నమాట. అయితే ఈయన క్లినిక్ ఎక్కడంటే డోర్ నెంబర్ 1179, భాగ్యనగర్ కాంప్లెక్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, నియర్ మయూరి థియేటర్ అండి, హైదరాబాద్లో అన్నమాట. ఈయన స్పెషలైజేషన్ ఏంటో చూద్దాం. స్పెషలైజేషన్ ఇన్ ఆర్థోపెడిక్స్ అండ్ మస్క్యులోస్కెలెటల్ డిజార్డర్స్, దాంట్లో ఈయన స్పెషలైజేషన్ చేశారనమాట. అయితే ఈయనతో మాకు పరిచయం ఎప్పుడంటే 2006-07లో అండి. మాకు ఒక ఎక్స్పీరియన్స్ అయ్యింది. అదేంటో మీతో పంచుకుందామని చేస్తున్నాను అన్నమాట ఈ వీడియో. ఈ డాక్టర్ గారు గొప్పతనం చెప్పడానికే చేస్తున్నానండి. మా వాళ్ళ అమ్మాయి ఒక ఆమె సరిగ్గా ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఇంకా 3-4 నెలలు ఉన్నాయనగా ఆ అమ్మాయి బండి నడుపుతూ పడిపోయిందండి. అయితే పడిపోయినప్పుడు కొంచెం నడుముకి దెబ్బ తగిలిందంట. కానీ పెద్దగా నొప్పి అనిపించక మామూలుగానే ఇంటికి వచ్చేసింది. అయితే కొన్ని రోజులు అంటే ఒక వారానికి నడుము నొప్పి విపరీతంగా వచ్చి మంచం మీద నుండి లేవడానికి కష్టపడాల్సి వచ్చింది. ఏమిటమ్మా అంటే అప్పుడు తను పడిపోయిన సంగతి గుర్తుకు తెచ్చుకొని అప్పుడేమీ నొప్పి అనిపించలేదు అని చెప్పింది. సరే ఏదో ఆయింట్మెంట్లు అవి వ్రాశారు, తగ్గలేదు, నొప్పిగానే ఉంది, లేవడానికి కష్టంగా ఉంది. మంచం మించి పడుకున్న ఆమె లేవడానికి కష్టంగా ఉందన్నమాట ప్రొద్దుటే లేచేటప్పుడు. సరేనని దిల్సుఖ్ నగర్లో ఉన్న ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళారు. ఆయన ఈమెను చూడగానే నడిచే పద్ధతి చూసి ఎక్స్రే తీయమని చెప్పారు. ఎక్స్రే తీయించుకుని వచ్చినాక ఎక్స్రే చూసి ఈమెకు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి, లేకపోతే యూరిన్ బ్లాడర్ని నొక్కేస్తుంది, డిస్క్ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి డబ్బులు వీలైనంత త్వరలో రెడీ పెట్టుకొని వచ్చి ఆపరేషన్ చేయించండి అని చెప్పారు. ఇంకా వీళ్ళు తల్లి, తండ్రి, పాప అంతా కంగారు పడిపోయి, ఇంకా చిన్నపిల్ల కదండి, ఆపరేషన్ ఎలా చేయించుకుంటుంది, ఎలా చేయించాలి అని ఇన్ని ఆలోచనలు వచ్చి చాలా భయపడిపోయి ఇంకా ఏడుపు వచ్చేస్తుంది అనమాట డాక్టర్ గారి దగ్గరే. చాలా కంగారు పడిపోయారు అంతా. ఇంత చిన్నపిల్లకి ఇప్పుడు వెన్నుక ఆపరేషన్ అంటే మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయో ఇవన్నీ భయం కదండి. భయపడిపోయారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక పక్క ఎగ్జామ్స్కి ముందు సరేనని ఆలోచిస్తూ ఉంటే ఇంకా సరే డబ్బులు రెడీ చేసుకుని ఒక 2 రోజుల్లో ఆపరేషన్ చేయించాలంటున్నారు కాబట్టి చేయించాలి కాబోలిక అని అనుకున్నారు. అయితే వాళ్ళ నాన్నగారి ఫ్రెండ్కి ఈ మాటల్లో ఈ విషయం తెలిసింది. ఆ ఫ్రెండ్ భార్య ఇది వినగానే ఒక్కసారి ఆర్టీసీ క్రాస్ రోడ్లోని శ్రీరాములు గారు అనే డాక్టర్ గారు ఉన్నారు, ఆయనకు ఒకసారి చూపించండి అని ఆవిడ చెప్పారు. ఆవిడకు కూడా సివియర్గా నడుము నొప్పి వస్తే అక్కడే వైద్యం చేయించుకున్నారంటండి, ట్రీట్మెంట్ అక్కడే చేయించుకున్నారట.
తగ్గిపోయింది అని చెప్పారు. కొంతకాలం ఫిజియోథెరపీ కూడా చేయించుకుంటే నార్మల్గా అయిపోయిందని చెప్పి శ్రీరాములు గారిని కన్సల్ట్ చేయమని చెప్పారండి ఈ పాపకు. సరేనని మరుసటి రోజు శ్రీరాములు గారి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ఆయన ఫోన్ ద్వారా అపాయింట్మెంట్ ఇవ్వరు, ప్రొద్దుటే వెళ్ళి టోకెన్ తీసుకోవాలని చెప్పారు. ఇంకా అలాగే చేశారండి. మార్నింగ్ అసలు 6కే వెళ్ళిపోయి టోకెన్ తీసుకుని అక్కడ కూర్చుంటే 8 తర్వాత డాక్టర్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ క్యూలో నిలబడినప్పుడు మన క్యూ ప్రకారం కన్సల్టేషన్ ఉంటుందన్నమాట. ఫోన్ ద్వారా అస్సలు అపాయింట్మెంట్ ఉండదు, కంపల్సరీ వెళ్ళాల్సిందే మనిషి. సరే వీళ్ళు అలాగే చేసి డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యారు. డాక్టర్ గారు ఈమెను చూడగానే ఒక టేబుల్ మీద పడుకోమని చెప్పి కాళ్ళని పాదాలని సాఫీగా ఉంచమని చెప్పి ఆయన చెప్పినట్లు కదల్చమన్నారు. కాలి వేళ్ళు పట్టుకుని చూశారు. అందరము టెన్షన్గా ఆయన ముఖం వైపు చూస్తున్నాం. ఆయన ఆ కాలి కదలిక, వేళ్ల కదలికను చూసి వెంటనే, నీకు ఆపరేషన్ అవసరం ఏమీ లేదమ్మా, నేను మందులు ఇస్తాను. ఈ కోర్సు ఒక 5-6 వారాలు ఈ కోర్సు వాడి ఒక 2 months ఫిజియోథెరపీ కూడా, వాళ్ళ దగ్గరే మంచి ఫిజియోథెరపీ సెంటర్ ఉందండి. ఆ సెంటర్లో అంటే చేయించుకుంటే మంచిదని చెప్పారనమాట. అంటే మనకి ఇంటి దగ్గర ఉంటే కూడా చేయించుకోవచ్చు ఆయన సజెస్ట్ చేసినట్టు, కానీ అక్కడ చాలా బాగా చేస్తారండి. చెప్పి ఆయన ఆ కోర్సుగా మందులు వాడుకోమని ఇచ్చారు. ఇక రోజు ఫిజియోథెరపీకి ఆ డాక్టర్ గారు దగ్గరున్న సెంటర్కే తీసుకొని వెళ్ళారు. క్రమంగా ఆ బాధ తగ్గిందన్నమాట. కొన్ని ఎక్సర్సైజెస్ కూడా రెగ్యులర్గా చేసుకోవాలి అని చెప్పి చాలా ధైర్యం చెప్పారు ఆయన. ఆయనకే ఆల్రెడీ చాలా వెన్ను ఆపరేషన్ చాలా పెద్దది అయిందని కూడా మాకు చూపించారండి. అప్పుడు నీకు అవసరం ఉండదమ్మా, నీకు తగ్గిపోతుంది, నువ్వు హ్యాపీగా ఉండొచ్చు, నువ్వు అమెరికా కూడా వెళ్తావు, నీకేం ఇబ్బంది ఉండదు, నువ్వు వెళ్ళాలనుకుంటే అమెరికా కూడా వెళ్ళి చదువుకోవచ్చు, ఉద్యోగం చేయొచ్చు అన్నట్టు ఆ రోజు చాలా ధైర్యంగా చెప్పారనమాట. ఆమె ఇప్పుడు నార్మల్గా ఉందండి. రెగ్యులర్గా కొన్ని ఎక్సర్సైజులు కొంతకాలం చేసింది. ఇంకా అప్పుడప్పుడు కొంచెం ఎక్సర్సైజులు చేస్తూనే ఉండాలి అని చెప్పారు డాక్టర్ గారు. ఇప్పుడు నార్మల్గా ఉంది ఆమె. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనకి సరిగ్గా డయాగ్నోస్ చేయకుండా ఆపరేషన్ చేసేయాలి అని చెప్పి కంగారు పెట్టేసి డాక్టర్సు ఆపరేషన్ చేసేస్తున్నారండి. ఇంకా మరి డబ్బుల కోసమే అనుకోవాలో ఏమనుకోవాలో మనకు అర్థం కావట్లేదు. యువతల పేషెంట్స్ ఎంత ఇబ్బంది పడిపోతారు, ఆ ఆపరేషన్ వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచించాలి కదా. ఇంకా అసలు ఎంత తొందర పెట్టేశాడంటే ఆయన అప్పటికప్పుడు ఆపరేషన్ చేయించేసుకోవాలన్నట్టు చెప్పాడు ఆయన. ఇలా ఇప్పుడు నేను ఇది ఎందుకు వీడియో చేస్తున్నానంటే, ఇలా వెంటనే ఆపరేషన్ చేయించేసుకోవాలని కంగారు పెట్టి ఆపరేషన్ చేసేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను వింటున్నాను. మనం కాస్త ఎంక్వైరీ చేసుకొని మంచిగా కరెక్ట్గా ట్రీట్మెంట్ చేసేవాళ్ళు ఎవరున్నారో తెలుసుకుని వెళ్ళగలిగితే మనకు అనవసరపు ఆపరేషన్స్ తగ్గుతాయని చెప్పడానికి చేస్తున్నానండి. ఈ సంగతి జరిగి కూడా దాదాపు ఇది 2006-07లో సంగతి అనమాట. అయితే ఆ డాక్టర్ గారు ఇప్పుడు ఇంకా ట్రీట్ చేస్తున్నారా లేదా అని గూగుల్ సెర్చ్ చేస్తే ఆ హాస్పిటల్ అక్కడే ఉంది, ఆ డాక్టర్ గారే ట్రీట్ చేస్తున్నారట. సరే, ఇది అందరికీ చెప్దాము. ఏదైనా అవసరమైన వాళ్ళు నడు నొప్పి, డిస్క్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాడు ముందు అసలు
ట్రీట్మెంట్ ఎలా అనేది ఆయన చక్కగా సజెస్ట్ చేస్తారు. ఎవరైనా అవసరమైన వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నానండి. మనకి గూగుల్ సెర్చ్ చేసిన ఆయన అడ్రస్ కనబడుతుంది, శ్రీరాములు గారిది. ఎవరికైనా అవసరమైతే మాత్రం ఆయన కన్సల్ట్ చేయొచ్చు. ఇదండి ఈ సంగతి. ఇలా నాకు చెప్పాలనిపించింది. ఇది మంచి విషయం కదా, మంచి డాక్టర్ గారి గురించి మనం అందరికీ తెలియపరచడం, అందుకని చేశాను ఈ వీడియో. థ్యాంక్ యూ అండి. ఇలా మంచి మంచి విషయాలు ఏమైనా తెలుసుకోవాలి అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు వీలైనంత వరకు, తెలిసినంత వరకు ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాను. ఓకేనా? థ్యాంక్ యూ.